పాములు కప్పలను ఆవురావురుమంటూ ఆరగించడంలో చైనీయులది ప్రత్యేక శైలి. ఇప్పుడు అదే కోవలో ఓ వైన్ ను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఆ వైన్ ను తాగటం మాట అటుంచి అది చూస్తేనే మనకు భయం వేస్తుంది. చుక్కేస్తే గాని రోజు గడవని చైనా మందుబాబులు రోజు తాగే మందుపై విసిగెత్తి కొత్త ఫార్ములా కనిపెట్టేశారు. ఇంకేముంది, దానికి వరల్డ్ వైడ్ గిరాకీ వచ్చిపడింది. వారికేమో గాని మనకైతే ఆ స్నేక్ వైన్ తయారీ కాసింత చిత్రంగా మరికొంత భయానకంగానూ ఉంటుంది. ఇక తయారీ విధానానికొస్తే ముందుగా విషపూరిత పాములను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి వైన్ లో వేస్తారు. కొన్ని ఔషధ మూలికలు, మంచి వాసన కోసం సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. సీసాలో వేసిన పాములను కనీసం 40 రోజులు, మరికొన్నింటిని నెలల తరబడి నానబెడతారు. విచిత్రమేంటంటే కొన్ని రకాల పాములు అప్పటి వరకు సీసాలో బతికే ఉంటాయట. అలా పులియబెట్టిన దానిని కొందరు మందు ప్రియులు ఇష్టంగా తాగుతారు. వెన్ను, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలకు పాములు ఔషధాలుగా అద్భుతంగా పనిచేస్తాయని చైనీయుల విశ్వాసం. ఆ కోవలోనే పాము రక్తం, విషం కలగలిసి మంచి ఔషధంగా మారి స్నేక్ వైన్ మేలు చేస్తుందని నమ్ముతున్నారు. దీంతో మస్తు గిరాకీ వచ్చిపడింది. అక్కడి వారే అలవాటు పడి చేస్తుంటే వారికి టూరిస్టులు తయారయ్యారు. తైపీలోని స్నేక్ వ్యాలీకి వెళ్తే మన కళ్ల ముందే బతికున్న పాము రక్తం తీసి వైన్ లో కలిపి ఇస్తారు. వియత్నాం, హాంకాంగ్ టూరిస్టులు దీనిని రుచి చూడకుండా తిరిగి వెళ్లడం లేదట. దీంతో వారికి విదేశీ మారక ద్రవ్యం భారీగానే వస్తుంది. ఇక స్నేక్ వైన్ తయారీ అక్కడ కుటీర పరిశ్రమ అయిపోయింది అన్నట్టు ఆన్లైన్ సేల్స్ కూడా మొదలయ్యాయి. మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. కనీసం 2000 ఖర్చవుతుందంతే. మన దగ్గర నచ్చితే చైనీస్ రెస్టారెంట్ మెనూలో స్నేక్ వైన్ చేరిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.